అమెరికా పెంచి పోషించిన పాము పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాముని సాకుతోంది, అంటే పెంచుతోంది చైనా. దానికి ఆయుధాలు ఇచ్చి భారత్ సత్తా ఏంటో పరీక్షిస్తోంది. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, భారత్లో పరిస్థితులు గందరగోళం చేసి ఇక్కడికి పరిశ్రమలు రానియకుండా చేయడం, ఇక్కడికి టూరిజం రానియకుండా చేయటం, అట్లాగే వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయటం అన్నటువంటిది చైనా ఉద్దేశం. బట్ ఇక్కడ వ్యాపారాలు సవ్యంగా సాగిస్తూ, పరిశ్రమల్ని సవ్యంగా సాగిస్తూ, అదే సందర్భంలో తిప్పికొట్టడం అన్నటువంటిది భారత్ వేస్తున్నటువంటి ఎత్తుగడ. భారత్ని అన్ని కోణాల్లో దెబ్బతీయాలన్నటువంటి చైనా కల చెదిరింది. పాకిస్తాన్ విఫల దేశంగా మరొకసారి నిరూపించుకుంటోంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ని ముందు పెట్టి కథ నడుపుతున్నటువంటి చైనాకి సీన్ అర్థమైంది. ఈ మొత్తం సిచ్యుయేషన్ కట్ అయితే రేపో మాపో పాకిస్తాన్ లొంగిపోక తప్పదు. 1971 కంటే అవమానకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా చైనా జోక్యం చేసుకుని పాకిస్తాన్ని రక్షించేందుకోసం అని చెప్పేసి చర్చల పాయింట్ వాడటం బిగిన్ చేసింది. చైనా విదేశాంగ మంత్రి రంగంలోకి దిగి భారత్ పాకిస్తాన్ల మధ్యన ఉద్రిక్తతలు చల్లారుస్తాం, ఇద్దరితో చర్చలు జరుపుతాం, పరిష్కరిస్తామని. ఎవడడిగాడు ఆ గొట్టంగాడిని చైనా పరిష్కరించమని? డ్రోన్లు అమ్మింది వాళ్ళకి, లేకపోతే నిన్న కూడా కావలసినటువంటి ఆయుధాలు ఇస్తుంది చైనా. ఆయుధాలు ఇస్తూ శాంతిని గురించి చర్చిస్తుందంట. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం మానేస్తే పాకిస్తానే ఏమీ చేయకుండా ఆగిపోతుంది కదా. అంటే ఆయుధాలు ఇస్తాడు కానీ చర్చిస్తాడంట. అర్థం ఏంటంటే చైనాకి సీన్ అర్థమైంది. రేపు భారత్ గెలిచేస్తే ఈ మొత్తం సినారియోలో చైనా వెర్రి పుష్పం అయిపోతుంది. ఎందుకంటే చైనా తైవాన్ నచ్చేస్తా, భారత్ నట్ట చేస్తా, లేకపోతే రష్యాతో ఇట్టా గొడవ పెట్టుకుంటా అంటూ ఇంతకాలం ఆ బీరాలు పోతూ బుసలు కొట్టి ప్రపంచం ముందు హీరోయిజాన్ని ప్రదర్శించింది. కానీ భారత్ ఎలాంటి బేకర్ ప్రకటనలు చేయకుండా విజయం సాధించి చూపెట్టింది. ఇప్పటిదాకా స్థిరంగా నిలబడి ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ దాకా వెళ్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాన్ని దెబ్బతీయడానికి చైనా చేస్తున్న కుట్రను తట్టుకుని నిలబడితే విశ్వగురు స్థానం వైపుకి భారత్ పరుగులు పెడుతుంది. విఫల దేశం వైపుగా చైనా పరుగులు పెడుతుంది. చైనా నమ్ముకున్నటువంటి సిపెక్కు సంకనాకిపోతుంది, సిల్క్ రోడ్డు సంకనాకిపోతుంది. కాబట్టి ఇప్పుడు చైనా అర్జెంటుగా ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకోసం రంగంలోకి దిగింది.